హాయ్. ప్రపంచ వాణిజ్య యుద్ధం మొదలైంది. ఒకవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటూ భారత ఉత్పత్తులపై 50% సుంకాలు వేస్తామని బెదిరిస్తున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. సరిగ్గా ఇలాంటి సంక్షోభ సమయంలో భారత్ ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. అదే భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. 18 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కుదిరిన ఈ ఒప్పందం విలువ ఎంతో తెలుసా? అక్షరాల 6.9 లక్షల కోట్ల రూపాయలు. అందుకే దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పుకుంటున్నారు. ఇది కేవలం వ్యాపారం కాదు, అమెరికా ఆధిపత్యానికి భారత్ ఇస్తున్న గట్టి సమాధానం. ఈ ఒప్పందం లోతును అర్థం చేసుకోవాలంటే కొన్ని గణాంకాలను తెలుసుకోవాలి. ఈ డీల్ ద్వారా రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్యంలో సుమారు 97% నుంచి 99% వస్తువులపై సుంకాలను పూర్తిగా రద్దు చేయడం లేదా భారీగా తగ్గించడం జరుగుతుంది. భారత్ నుంచి యూరోప్కు వెళ్లే 99% ఎగుమతులకు సుంకాల నుంచి వెసులుబాటు లభిస్తుంది. అలాగే యూరోప్ నుంచి భారత్కు వచ్చే 92.1% వస్తువులపై టారిఫ్లను భారత్ తగ్గిస్తుంది. ఈ డీల్ ద్వారా యూరోపియన్ కంపెనీలకు ఏటా 36,000 కోట్ల విలువైన సుంకాలు ఆదా అవుతాయి. ఇప్పటి వరకు ఐరోపాకు మనం పంపే వస్తువులపై సగటున 3.8% పన్ను ఉండేది. ఇప్పుడు అది కేవలం 0.1%కి పడిపోతుంది. అంటే మన వస్తువులు ఐరోపాలో చౌకగా దొరుకుతాయి. తద్వారా ఆర్డర్లు వెల్లువలా వస్తాయి. సుమారు $75 బిలియన్ విలువైన భారత ఎగుమతులకు ఈ డీల్ వల్ల నేరుగా లబ్ధి చేకూరుతుంది. కేవలం కార్పొరేట్లే కాదు, దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అంటే ఎంఎస్ఎంఈలకు 27 దేశాల మార్కెట్ తలుపులు బార్లా తెరుచుకుంటాయి. రాబోయే 15 ఏళ్లలో యూరోపియన్ యూనియన్ నుండి భారత్కు $100 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చేలా ఒప్పందంలో గ్యారంటీ దొరికింది. ఈ డీల్ ద్వారా అనేక రంగాలకు లబ్ధి చేకూరనుంది. టెక్స్టైల్, లెదర్ రంగాల్లో ఇప్పటి వరకు వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలు 0 సుంకంతో ఐరోపాని ఏలుతున్నాయి. ఇప్పుడు భారత్కు కూడా అదే హోదా దక్కింది. తెలంగాణలోని వరంగల్ టెక్స్టైల్ పార్క్, తమిళనాడులోని తిరుపూర్ ఇక అంతర్జాతీయ హబ్లుగా మారబోతున్నాయి. కేవలం వస్త్ర పరిశ్రమలోనే 60 నుంచి 70 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆక్వా రంగంలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, కాకినాడ రొయ్యల ఎగుమతిదారులకు ఇది బంపర్ ఆఫర్. ఇప్పటి వరకు ఉన్న టారిఫ్ అడ్డంకులు తొలగిపోవడంతో ఏపీ తీరానికి కాసుల వర్షం కురవనుంది. 11% టారిఫ్లు తొలగిపోవడంతో హైదరాబాద్లోని ఫార్మాసిటీ నుంచి ఐరోపాకు వెళ్లే మందుల ఖర్చు తగ్గి మన కంపెనీల లాభాలు రెట్టింపు అవుతాయి. అంతేకాక చైనాలో ఉన్న యూరోపియన్ కంపెనీలను భారత్కు తరలించేందుకు ఇది మార్గం సుగమం చేస్తుంది. ఇప్పటి వరకు ఐటీ అంటే అమెరికా పేరే వినిపించేది. మన వాళ్ళు కూడా అమెరికాకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ డీల్ ద్వారా యూరోప్లో మన ఐటీ నిపుణులకు అపార అవకాశాలు లభించనున్నాయి. దాదాపు 144 సేవా రంగాల్లో భారతీయ నిపుణులకు యూరోప్లో సులభంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇటు యూరోపియన్లకు కూడా భారతీయ మధ్యతరగతి మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. భారత్ నుంచి ముడి చమురులు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తాయి. తద్వారా అక్కడ చౌక ధరలకే వస్తువులు లభిస్తాయి. ఇక లగ్జరీ కార్లు, వైన్ల ధరలు భారీగా తగ్గుతాయని అనుకుంటున్నారు. అయితే కేంద్రం ఇక్కడ ఒక చెక్ పెట్టింది. ఏడాదికి 2.5 లక్షల కార్లకు మాత్రమే 110% నుంచి 10%కి పన్ను తగ్గింపు వర్తిస్తుంది. అది కూడా విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకుంటేనే. కానీ కంపెనీలు మాత్రం ధరలు తగ్గించే ఉద్దేశం లేదని అంటున్నాయి. ఎందుకంటే భారత్లో తయారీని దెబ్బ తీయకూడదన్నది మోదీ ప్రభుత్వ ప్లాన్. ఇక 2.5 యూరోల కంటే ఎక్కువ విలువైన వైన్ బాటిల్స్ ధరలు గణనీయంగా తగ్గుతాయి. ఐరోపా నుంచి వచ్చే చాక్లెట్లు, కాస్మోటిక్స్ ధరలు 20% నుంచి 30% వరకు తగ్గే అవకాశం ఉంది. భారత్ యూరోపియన్ యూనియన్ డీల్పై అమెరికా అక్కసు వెళ్లగక్కుతోంది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ డీల్పై ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఇందుకు అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా అమెరికా విధిస్తున్న టారిఫ్ల నుంచి భారత్ తప్పించుకుని యూరోపియన్ దేశాలతో జతకట్టడం ట్రంప్కు మింగుడు పడడం లేదు. ఇక ఐరోపా కంపెనీలు తమ టెక్నాలజీని భారత్కు బదిలీ చేసేందుకు అంగీకరించాయి. ఇది అమెరికా టెక్ కంపెనీలకు భవిష్యత్తులో ముప్పుగా పరిణమించవచ్చు. ఈ ఒప్పందంలో భారత్ తన కార్మిక చట్టాలపై రాజీ పడకుండానే డీల్ కుదుర్చుకుంది. ఇది భారత దౌత్య విజయం. ఇవన్నీ ట్రంప్కు అస్సలు మింగుడు పడడం లేదు. వచ్చే 5 నుంచి 7 నెలల్లో ఈ ఒప్పందంపై అధికారిక సంతకాలు జరగబోతున్నాయి. 2027 నాటికి భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో ఈ ఎఫ్టీఏ కీలక పాత్ర పోషించనుంది. అమెరికా ఆంక్షలు విధిస్తుంటే భారత్ మాత్రం తనకంటూ కొత్త దారులను వెతుక్కుంటోంది. ఇది నవభారత ఆర్థిక వ్యూహం.